అందరికీ నమస్కారం. మహాభారతంలోని యక్ష ప్రశ్నల కథను విందాం. జూదంలో ఓడిన పాండవులు తమ 12వ ఏడును ద్వైతవనంలో గడుపుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, నేను అరణిని ఒక చెట్టు కొమ్మకు తగిలించాను. ఇంతలో ఒక దుప్పి వచ్చి ఆ చెట్టు కొమ్మకు తన శరీరాన్ని రుద్దుతూ ఉండగా నా అరణి దాని కొమ్ములకు తగులుకొంది. ఆ దుప్పి నా అరణితో సహా పారిపోతోంది. అది లేకుండా నేను అగ్ని కార్యాన్ని చెయ్యలేను. దయచేసి నా అరణిని నాకు తెచ్చిపెట్టండి అని వేడుకుంటాడు. అరణి అంటే యాగంలో నిప్పును పుట్టించడానికి వాడేటటువంటి చిన్న కట్టె. పాండవులు వెంటనే ఆ దుప్పి కోసం దాని వెంట పరిగెత్తుతారు. దానిని బాణాలతో కొడతారు. కానీ ఆ దుప్పికి ఒక్క బాణం కూడా తగలదు. అంతేకాకుండా అది వేగంగా పరిగెడుతూ ఒక దట్టమైన అడవిని చేరుకుని అక్కడ్నుంచి కనపడకుండా పోయింది. పాండవులు 5గురు అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక చెట్టు కింద చతికిల పడ్డారు. అప్పుడు నకులుడు, మనకు ఇలాంటి కష్టాలు రావటానికి కారణం ఏంటో అని అన్నాడు. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలు అని అంటాడు ధర్మరాజు. ఆ రోజు ద్రౌపదిని సభలోనికి కౌరవులు ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆ దుర్మార్గులను చంపకుండా వదిలినందువల్లే మనకు ఈ కష్టాలు అని అంటాడు భీముడు. జూదం ఆడేటప్పుడు కర్ణుడు మాటలను మనం శాంతంగా వహించి అప్రయోజకులం అయినందువల్లే మనకు ఈ పాట్లు అని అంటాడు అర్జునుడు. ఆ శకునిని అప్పుడే చంపేసి ఉంటే మనకు ఈ కష్టాలు ఉండేవి కాదు అంటాడు సహదేవుడు. ధర్మరాజు నకులుణ్ణి చూసి, అందరికీ దాహంగా ఉంది, ఈ చెట్టెక్కి ఎక్కడన్నా నీరుందేమో చూసి బాణాల పొదిలో నీరు పట్టుకొని రా అని అంటాడు. నకులుడు చెట్టెక్కి దగ్గరలోనే నీరు ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి తాను దాహం తీర్చుకుని మిగిలిన వారికి నీరు తెద్దామని బయలుదేరుతాడు. అతడు ఒక సరోవరాన్ని చేరుకుని నీరు తాగబోతూ ఉండగా, ఆగు, ఈ సరస్సు నాది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పావంటే ఇందులో నీరు తాగవచ్చు అన్న మాటలు వినిపిస్తాయి. నకులుడు ఆ మాటలను పట్టించుకోకుండా నీరు తాగి మూర్ఛపోయాడు. అతడు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ధర్మరాజు సహదేవుణ్ణి పంపిస్తాడు. ఆ సరోవరాన్ని చేరుకున్న సహదేవుడు మూర్ఛపడి ఉన్న నకులుణ్ణి చూసి ఆవేదన చెందుతాడు. ముందుగా దాహాన్ని తీర్చుకుని వద్దామని సరోవరంలోనికి అడుగు పెట్టగానే అతడికి కూడా అశరీరవాణి మాటలు వినిపిస్తాయి. ఆ మాటలను పట్టించుకోకుండా నీరు తాగి తాను కూడా పడిపోతాడు. వెళ్లిన నకులుడు సహదేవుడు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ఏమైందో చూసి రమ్మని ధర్మరాజు అర్జునుణ్ణి పంపిస్తాడు. సరోవరానికి చేరుకున్న అర్జునుడు పడి ఉన్న తన తమ్ముళ్లను చూస్తాడు. అలా చేసిన వాళ్ళు ఎవరా అని చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు. దాహబాధ తాళలేక అతడు నీరు తాగడానికి వెళుతూ ఉండగా ఆ అదృశ్యవాక్కులు మళ్లీ వినిపిస్తాయి. అది విన్న అర్జునుడు, ధైర్యం ఉంటే నా ఎదుట నిలబడు, అదృశ్యంగా ఉండి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఆ ధ్వని వచ్చే దిక్కుకి బాణాలు వేసి నీరు తాగి తాను కూడా పడిపోతాడు. ఆ తరువాత భీముడు వచ్చి అతడు కూడా అదృశ్యవాక్కులను లెక్క చేయకుండా నీళ్లు తాగి పడిపోతాడు. చివరగా ధర్మరాజు స్వయంగా బయలుదేరి సరోవరాన్ని చేరుకుంటాడు. సరోవరం వద్ద ప్రాణాలు లేకుండా పడి ఉన్న తమ్ముళ్లను చూసి ఎంతో దుఃఖిస్తాడు. అప్పుడు అశరీరవాక్కు ఇలా అంటుంది, నేను ఒక కొంగను, ఈ సరస్సులో చేపలను తిని జీవిస్తూ ఉంటాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగినందుకు నీ తమ్ముళ్లను చంపాను. కనీసం నువ్వైనా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నీకు కావలసినంత నీరు తీసుకోవచ్చు, లేదా నీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుంది అని అంటుంది. ఈ మాటలు విన్న ధర్మరాజు, నా తమ్ముళ్ళు ఒక పక్షి చేత చచ్చేవాళ్లు కాదు, నువ్వు కొంగవు కాదు, నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికా కొంగ, నిజమే, నువ్వన్నట్టు నేను కొంగను కాదు, ఒక యక్షరాజును అని చెప్పి ధర్మరాజు ముందు ప్రత్యక్షం అవుతాడు. నీకు నీళ్లు కావాలంటే నా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వు అని అంటాడు. అడుగు, నాకు సాధ్యమైతే చెబుతాను అంటాడు ధర్మరాజు. యక్షుడు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు యక్షుడికి తృప్తిని కలిగిస్తాయి. నీ సమాధానాలకు సంతోషించాను. చచ్చిపోయిన నీ తమ్ముళ్లలో ఒకణ్ణి బతికిస్తాను, ఎవణ్ణి బతికించమంటావో చెప్పు అని అంటాడు. యక్షరాజా, నకులుణ్ణి బతికించు అంటాడు ధర్మరాజు.
ఎంతో బలవంతుడైన భీముణ్ణి, గొప్ప పరాక్రమశాలి అయిన అర్జునుణ్ణి వదిలి నకులుణ్ణి ఎందుకు బతికించమంటున్నావు అని అడుగుతాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు, మా తండ్రికి కుంతి, మాద్రి ఇద్దరు భార్యలు. కుంతి కొడుకులలో నేను బతికి ఉన్నాను. మాద్రి కొడుకులలో ఒకడు బతికి ఉండడం ధర్మమని నాకు అనిపించింది అని అంటాడు. ఇది విన్న యక్షరాజు ఎంతో సంతోషించి, ధర్మద్రోహం చెయ్యకపోవటమే ఉత్తమ ధర్మంగా భావించావు. నీ తమ్ముళ్ళందర్నీ బ్రతికిస్తాను అని అంటాడు. వెంటనే భీమ, అర్జున, నకుల, సహదేవులు నిద్ర లేచినట్టు లేచి కూర్చుంటారు. వారిలో ఆకలి దప్పుల జాడ కూడా తెలియలేదు. అయ్యా, నువ్వు మామూలు యక్షుడవు కావు, ఏ దేవతవో చెప్పు అని అడుగుతాడు ధర్మరాజు. దానికా యక్షుడు, నేను ధర్మదేవతను, నీ తండ్రిని, నిన్ను పరీక్షించటానికి వచ్చాను అని అంటాడు. దేవా, ఒక బ్రాహ్మణుడు అరణిని ఒక దుప్పి తీసుకుని పారిపోయింది. పాపం అది లేకుండా అతడు అగ్ని కార్యం చేసుకోలేడు. ఆయన దైవిక కార్యానికి విఘ్నం రాకుండా అనుగ్రహించు అంటాడు ధర్మరాజు. అప్పుడు ఆ ధర్మదేవత, నేనే ఆ దుప్పిని, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే ఆ పని చేశాను. ఇదిగో ఆ బ్రాహ్మణుడి అరణి, ఏదన్నా వరం కోరుకో ఇస్తాను అని అంటాడు. మా 12 ఏళ్ల వనవాసం పూర్తి అవుతోంది. అజ్ఞాతవాసంలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా అనుగ్రహించు అని కోరుకుంటాడు ధర్మరాజు. ధర్మదేవత అలాగేనని వరం ఇచ్చి అదృశ్యం అవుతాడు. పాండవులు అరణిని తీసుకువెళ్లి దాన్ని పోగొట్టుకున్న బ్రాహ్మణుడికి ఇస్తారు. ఆ బ్రాహ్మణుడు పాండవులకు కృతజ్ఞతలు తెలుపుకుని వారికి విజయం చేకూరాలని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోతాడు. త్వరలోనే పాండవులు వనవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి సిద్ధమవుతారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.